core Java. So actually the Java programming language divided into how many parts? One is second one is advanced Java. So we are already discussing from starting onwards. Core Java is also discussed into two parts. Core Java ni kuda mana any parts divide chestamandi. What are the two parts? One is basic concepts and the second one is OOPS concepts, object oriented programming structure concepts. Okay, ఒకటేమో basic concepts అనుకున్నా, ఇంకోటేమో OOPS concepts అనుకున్నా. So up to here what we are discussing, those all concepts related to basic concepts. ఇప్పటి వరకు మనం ఏదైతే డిస్కస్ చేసినామో దాదాపు we are discussing nearly 35 sessions. 35 sessions వరకు డిస్కస్ చేసింది. ఓకే అండి, దీస్ ఆల్ ఆర్ క్వాలిటీస్ basic concepts. ఓకేనా? సో వాట్ ఆర్ ద డిఫరెంట్ థింగ్స్ we are discussed into here? History of Java. Okay, version history of the Java, features of Java, advantages and disadvantages of C++ and Java, how to install Java, how to set the Java path, how to run Java programs in command prompt, notepad by using command prompt, how to install Eclipse IDE, how to create a project, package, class. Okay, Java tokens like keywords, constants, literals, data types, variables, type conversions, errors, comments, 8 types of operators. Okay, control flow statements, conditional statements, looping statements, branching statements. Okay, one by one definition చూసినాము, syntax చూసినాము, flow chart చూసినాము, explanation చూసినాము, with different example programs కూడా చూసినాము. ఓకేనా? దెన్ arrays చూసినాము. వాట్ ఈజ్ array, how to declare static array, dynamic array, different types of arrays కూడా చూసినాము. నెక్స్ట్ స్ట్రింగ్స్ చూసినాం, స్ట్రింగ్ మెథడ్స్ కూడా చూసినాం. ఓకే అండి, వీటన్నిటిని ఏమంటారంటే బేసిక్ కాన్సెప్ట్స్ అంటారు. సో రిమెంబర్ వన్ పాయింట్, how you are proficient in a basic concept that will helpful to move the easy method in OOPS concepts. మీరు బేసిక్ కాన్సెప్ట్స్ లో ఎంత అయితే బాగా నేర్చుకుంటారో అప్పుడే మీరు OOPS కాన్సెప్ట్స్ అంత ఎఫెక్టివ్ గా నేర్చుకోగలుగుతారు. ఈ బేసిక్ కాన్సెప్ట్స్ అన్ని డైరెక్ట్ గా ప్రోగ్రామ్ మొత్తం రాదు మనకి. ఇక్కడ అక్కడో పాయింట్ యూజ్ అవుతా ఉంటుంది. ఈ OOPS బేసిక్స్ ఎంతైతే మీరు నేర్చుకుంటారో మీకు అడ్వాన్స్డ్ జావా అనేది అంత ఈజీ ఉంటుంది. ఓకేనా? ఎందుకంటే అడ్వాన్స్డ్ జావా అనేది కంటిన్యూషన్ పార్ట్ ఆఫ్ కోర్ జావా. కోర్ జావాకి కంటిన్యూషన్ పార్ట్. మీరు ఇది పర్ఫెక్ట్ నేర్చుకుంటేనే అక్కడికి వెళ్తారు. ఇక్కడ కాన్సెప్ట్ నేర్చుకోకుండా ప్రోగ్రామ్స్ ప్రాక్టీస్ చేసుకుని అడ్వాన్స్డ్ జావాకి వెళ్ళారు అనుకోండి, ఇది రాకపోగా అది కూడా రాదు. ఎందుకంటే ఇవి రెండు రిలేటెడ్ పార్ట్స్ కాబట్టి. ఓకేనా? ఇవి బేసిక్ అని. సో నౌ today onwards we will discuss here OOPS concepts, object oriented programming structure concepts. Very important అండి. చాలా ఒక 10 టాపిక్స్ వరకు ఉంటాయి. వెరీ కేర్ఫుల్ గా వినాలి. మీరు ఇంటర్వ్యూలో కూడా ఈ 10 టాపిక్స్ మీద మీకు 7 to 8 క్వశ్చన్స్ వస్తాయి. బేసిక్ కాన్సెప్ట్స్ మీద నుంచి 4-5 క్వశ్చన్స్ వస్తాయి. ఈ OOPS మీద నుంచి మాత్రం కంపల్సరీగా 7-8 క్వశ్చన్స్ వస్తాయి. ఓకేనా? సో చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ జావా ఈజ్ ఇన్ విచ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్? ఆబ్జెక్ట్ ఓరియంటెడ్. C++ is procedure oriented. Actually C is completely procedure oriented. In the C++ we are introduced the OOPS concepts. C++ లో ఓన్లీ OOPS కాన్సెప్ట్స్ ఇంట్రడక్షన్ మాత్రమే ఉంది. బట్ జావాలో మాత్రం ఆల్ OOPS కాన్సెప్ట్స్ అనేవి ఎగ్జిక్యూట్ చేశారు. ఓకేనే? సో ఇక్కడ క్వశ్చన్, is it Java is pure object oriented programming language? The question is, Java is pure object oriented programming language. The answer is no, not yes. Yes, Java is object oriented but not an pure. ఏంటి సార్ ప్యూర్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అంటే ఏంటి? ఎందుకు జావా ప్యూర్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ కాదంటే, ఇంటర్వ్యూ క్వశ్చన్ చూడండి. ప్యూర్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ లో వితౌట్ ఆబ్జెక్ట్ క్రియేషన్ మనం ప్రోగ్రామ్స్ రాయలేము. ప్యూర్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ఉంటే ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేయకుండా మనం ప్రోగ్రామ్ ని ఎగ్జిక్యూట్ చేయలేము. కానీ మీరు అబ్జర్వ్ చేస్తే ఇప్పటి వరకు మనం రాసిన బేసిక్ కాన్సెప్ట్స్ లో ఎక్కడైనా ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసుకున్నావా?
క్లాసులో మెథడ్ డైరెక్ట్ మెథడ్ లో రన్ మెయిన్ మెథడ్ లో రన్ చేసుకుందాం. ఓకే అండి, ఇది ఒక పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే ప్యూర్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ఎక్కడా కూడా ప్రిమిటివ్ డేటా టైప్స్ కి సపోర్ట్ చేయదు. అన్ని నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ కే సపోర్ట్ చేస్తుంది. బట్ జావా సపోర్ట్స్ ఆన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ ఆల్సో లైక్ ఇంటీజర్, ఫ్లోట్, క్యార్, బులియన్. ఓకే అండి, ప్యూర్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ఎప్పుడు కూడా ప్రిమిటివ్ డేటా టైప్స్ కి సపోర్ట్ చేయదు. ఒక పాయింట్. ఇంకో పాయింట్ ఏంటి, ప్యూర్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ లో ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేయకుండా మనం ప్రోగ్రామ్స్ ని డైరెక్ట్ గా మెయిన్ మెథడ్ లో రన్ చేయదు. అవుట్ ఆఫ్ ద మెయిన్ మెథడ్ ని రాసుకొని ఆ మెథడ్ ఏం చేయాలి, మెయిన్ మెథడ్ లో కాల్ చేసుకోవాలి త్రూ ఆబ్జెక్ట్ ద్వారా. ఓకేనా, అందుకే జావా అనేది ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ బట్ నాట్ ఎన్ ప్యూర్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్. Okay, so in the object oriented structure they implement all the OOPS concepts. Object oriented లో అన్ని OOPS concepts కంప్లీట్ గా ఎస్టాబ్లిష్ చేసి ఎగ్జిక్యూట్ చేసే ఉన్నాయి. ఓకే అండి, ఆ టాపిక్స్ ఏంటి, నార్మల్ ప్రోగ్రామ్స్ కి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ కి ఉన్న డిఫరెన్స్ ఏంటో 1 by 1 చూద్దాం. కంప్లీట్ స్ట్రక్చర్ మాడిఫై అవుతుంది. మనం రాసే ప్రోగ్రామ్ స్ట్రక్చర్ కూడా కంప్లీట్ గా మాడిఫై అవుతుంది. ఇప్పటి వరకు మనం ఏం చేసినాం, క్లాస్ క్రియేట్ చేసిన ఇమీడియట్ గా మెయిన్ మెథడ్ క్రియేట్ చేసిన మెయిన్ మెథడ్ లో బాడీ రాసి డైరెక్ట్ రన్ చేస్తాను. ఇప్పుడు అలా కాదు, ఫస్ట్ క్లాస్ క్రియేట్ చేసి క్లాస్ లో మెథడ్స్ క్రియేట్ చేసుకొని ఆ మెథడ్స్ ని మెయిన్ మెథడ్ లో కాల్ చేసుకోవాలి. అప్పుడే మనకి ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో అవి ఎలా ఎగ్జిక్యూట్ అవుతాయి, అందులో ఏమేమి టాపిక్స్ ఉంటాయి, ఏమేమి కాన్సెప్ట్స్ ఉంటాయి, ఒకసారి కాన్సెప్ట్స్ చూసుకున్న తర్వాత ఫస్ట్ కాన్సెప్ట్ కి వెళ్దాం. ఓకేనా, సో ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ లో ఫస్ట్ టాపిక్ ఏంటి సార్ అంటే, ఫస్ట్ ఉండే ఏంటి సార్ అంటే క్లాసెస్ అండ్ యాక్చువల్ గా ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ లో మ్యాండేటరీ థింగ్స్ ఏంటండి, క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్. మనం ఎట్ ద బిగినింగ్ ఆఫ్ ద క్లాస్ లోనే ఫస్ట్ డే 1 ఆన్వర్డ్స్ క్లాసెస్ ఆబ్జెక్ట్ గురించి డిస్కస్ చేసి అక్కడ మనం క్లాస్ గురించి క్లియర్ డిస్కస్ చేసినాం. ఏమని, క్లాస్ ఈజ్ an virtual thing, class having an predefined template, class having an basic features, every class having some of the objects, every object follows to some class basic or common features. Okay అండి, class is mandatory, object is optional. క్లాస్ అనేది మ్యాండేటరీ, ఆబ్జెక్ట్ అనేది ఆప్షనల్ అనుకున్నాం. విచ్ ఆబ్జెక్ట్ ఫాలోస్ ద ఫీచర్స్ ఆఫ్ ద క్లాస్, దట్ ఆబ్జెక్ట్ బిలాంగ్స్ టు దట్ క్లాస్ అని కూడా అనుకున్నాం. ఓకే అండి, ఇది ఆబ్జెక్ట్. క్లాస్ ఈస్ క్రియేటెడ్ విత్ ద హెల్ప్ ఆఫ్ క్లాస్ కీవర్డ్. సో జావాలో మనం ఏ ప్రోగ్రామ్ అయినా రాయాలి అంటే ఫస్ట్ దేంతో స్టార్ట్ చేయాలి, క్లాస్ తోటి స్టార్ట్ చేయాలి. ఎలా రాయాలనుకున్నాం, క్లాస్ కి సింటాక్స్ ఏం చెప్పినామండి, క్లాస్ కి సింటాక్స్ చెప్పినాం కదా. వాట్ ఇస్ ద సింటాక్స్ ఫర్ క్లాస్, class is keyword and class name, no parenthesis, no semicolon. ఓకేనా, ఇక్కడ parenthesis ఉండవండి, ప్లస్ సెమీకోలన్ ఉండు. parenthesis దేనికి ఉంటాయి సార్ అంటే మెథడ్ కు ఉంటాయి. parenthesis ఎప్పుడు దేనికి ఉంటాయి, మెథడ్ కు ఉంటాయి. ఓపెన్ చేసిన తర్వాత ఈ ఓపెన్ లో యాక్చువల్గా ఏం రాసుకోవాలి, బాడీ ఆఫ్ క్లాస్ రాసుకోవాలి. బాడీ ఆఫ్ ద క్లాస్ రాసుకోవాలి. ఆ బాడీ ఆఫ్ ద క్లాస్ లో మీరు ఏదైనా రాసుకోవచ్చు. ఓకేనా, బట్ జావా ప్రోగ్రామ్ కంపల్సరీగా దేంతో స్టార్ట్ అవ్వాలి, క్లాస్ తోటి. సో మనం కూడా ఇప్పటి వరకు ప్రోగ్రామ్స్ అన్ని దేంతో స్టార్ట్ చేసినాం, క్లాస్ తోటే స్టార్ట్ చేసినాం. మరి వాట్ అబౌట్ ఆబ్జెక్ట్, ఆబ్జెక్ట్ ఈజ్ ఫిజికల్ థింగ్. ఎవరీ ఆబ్జెక్ట్ హ్యావింగ్ an 3 things. ఏంటి అండి, వన్ ఈజ్ ఐడెంటిటీ, సెకండ్ వన్ ఈజ్ బిహేవియర్, థర్డ్ వన్ ఈజ్ స్టేట్. ఐడెంటిటీ ఉంటది, స్టేట్ ఉంటది, బిహేవియర్ ఉంటది. ఈ మూడింటిని బేస్ చేసుకొని అది ఆబ్జెక్ట్ అనే విషయాన్ని మనం ఫైండ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ యాపిల్ తీసుకున్నాం అనుకోండి, యాపిల్ అనేది ఆబ్జెక్ట్. దానికి ఒక షేప్ ఉంటుంది, దానికి ఒక కలర్ ఉంటుంది, దానికి ఒక టేస్ట్ ఉంటుంది. అర్థమైందా, బనానా తీసుకున్నాం, బనానాకు ఒక షేప్ ఉంటుంది, ఒక కలర్ ఉంటుంది, ఒక టేస్ట్ ఉంటుంది. షేప్ చూసి ఫైండ్ చేయొచ్చు, కలర్ చూసి ఫైండ్ చేయొచ్చు, ఈవెన్ టేస్ట్ చూసి కూడా ఫైండ్ చేయొచ్చు. బట్ ఇయర్ ఈ యాపిల్ బనానా రెండు కూడా ఏంటండి, ఫ్రూట్. మరి ఫ్రూట్ యొక్క షేప్, ఫ్రూట్ కి షేప్ ఉంటుందా, ఫ్రూట్ కి కలర్ ఉంటుందా, ఫ్రూట్ కి టేస్ట్ ఉంటుందా, ఉండదు. సో అందుకే దాన్ని ఏమంటున్నాం మనం, క్లాస్ అంటారు. క్లాస్ అనేది ఏంటండి, ప్రీ డిఫైన్డ్ టెంప్లేట్. ప్రీ డిఫైన్డ్
ప్రీ డిఫైన్ టెంప్లెట్ అంటే మీరు ఎలా పర్ఫామ్ చేయాలనే దానికి ఆల్రెడీ మనం డిసైడ్ చేసి ఉంటుంది ప్రొఫార్మా. మీరు యాజ్ యూజువల్ గా ఏం చేయాలి, దాన్ని ఫాలో అవ్వాలి. ఆన్లైన్ లో మీరు ఏదైనా ఒక అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేస్తారు. ఇప్పుడు ఫేస్బుక్ అకౌంట్ రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు. టెంప్లెట్ ఓపెన్ అవుతుందా లేదా? ఏం ఓపెన్ అవుతుంది? ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, పాస్వర్డ్, ఇంకేదో అకౌంట్ క్రియేట్ చేయాలి. అక్కడ కూడా ఓపెన్ అవుతాయి లేదా? ఎంటర్ యువర్ ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్, రీఎంటర్ పాస్వర్డ్, క్యాప్చా కోడ్. అదేంటి? ప్రీ డిఫైన్డ్ టెంప్లెట్. ఆ టెంప్లెట్ లో మీరు ఏం చేయాలి? డేటాని ఫిల్ చేసుకోవాలి. ఎవరు ఫిల్ చేయాలి? ఎవరైతే రిక్వైర్డ్ ఉన్నారో. ఫర్ ఎగ్జాంపుల్ 100 మెంబర్స్ కస్టమర్స్ ఉంటే అందరికీ ఏముంటదండి? సేమ్ టెంప్లెట్ ఉంటుంది. అందరికి ఏముంటది? సేమ్. ఆ టెంప్లెట్ ని క్లాస్ అనుకుంటే అందులో మీరు ఎంటర్ చేసే, ఫర్ ఎగ్జాంపుల్ తన డేటా ఎంట్రీ, తను ఆబ్జెక్ట్, మీరు ఆబ్జెక్ట్, బట్ టెంప్లెట్ అనేది క్లాస్. దిస్ టెంప్లెట్ ఫర్ సేమ్ ఫర్ ఆల్. ఆ టెంప్లెట్ నీకైనా సేమ్ ఉంటది, నీకైనా సేమ్ ఉంటది, ఎవరికైనా సేమ్ ఉంటుంది. బట్ ఆబ్జెక్ట్స్ ఆర్ డిఫరెన్స్. మరి అందరి డేటా సేమ్ ఉంటుందా? అందరి డేటా సేమ్ ఉంటుందండి? ఉండదా? ఆన్లైన్ స్టూడెంట్స్. So it is an one predefined template. ఏంటంటే క్రియేట్ యువర్ వరాకిల్ అకౌంట్. ఏముంది? ఈమెయిల్ అడ్రస్, పాస్వర్డ్, రీటైప్ పాస్వర్డ్, కంట్రీ నేమ్, జాబ్ టైటిల్. దీన్ని ఏమంటారు? క్లాస్ అంటారు. క్లాస్ అంటే ఏంటండి? ప్రీ డిఫైన్డ్ టెంప్లేట్. టెంప్లేట్ అంటే మీరు ఏం చేయాలనే దానికి ఒక షేప్ ఇస్తున్నారు. ఓకే అండి. టెంప్లేట్ అంటే ఏంటి? అందులో యాక్చువల్ డేటా ఉండదు. మీ అందరూ ఎగ్జామ్ ఫీజు కట్టడానికి పోతున్నారు. మీరు ఎగ్జామ్ ఫీజు కట్టడానికి మీకు ఫామ్ ఇస్తారు కదా, ఆ ఫామ్ లో మీ డేటా ఉంటుందా? ఉంటుందా ఉండదా? ఉండదు. ఏముంటది? మీరు డేటాని ఎలా ఫిల్ చేయాలో ఉండదు. అర్థమైందండి? మీరు డేటాని, ఫర్ ఎగ్జాంపుల్ 50 మెంబర్స్ ఎగ్జామ్ ఫీజు కట్టడానికి వెళ్ళారండి. నేను 50 మెంబర్స్ కి ఒక అప్లికేషన్ ఫామ్ ఇచ్చా. ఇప్పుడు చెప్పండి, అందరూ డేటా అనేది సేమ్ ఫార్మాట్ లో ఫిల్ చేస్తారా లేదా? డేటా డిఫరెంట్, బట్ ఫార్మాట్ ఈజ్ సేమ్. అదే నేను ఈ 50 మెంబర్స్ కి వైట్ పేపర్స్ ఇచ్చా, మీ డీటెయిల్స్ ఫిల్ చేయండి అన్న. ఇప్పుడు 50 మెంబర్స్ సేమ్ ఫిల్ చేస్తారా? ఆర్డర్ సేమ్ ఫిల్ చేస్తారండి? ఒకటి ఫస్ట్ పేరు రాస్తారు, ఒకటి లాస్ట్ పేరు రాస్తారు, ఒకటి సంతకం పైన పెడతారు, ఒకటి కింద పెడతారు. ఎందుకు? ఎందుకు? దెర్ ఈజ్ నో ప్రీ డిఫైన్డ్ స్ట్రక్చర్. ఇలా చేయాలని మీకు ఏం చెప్పలేదు కదా. చెప్పకపోతే ఏం చేస్తారు? యువర్ ఓన్, మీ ఓన్ థాట్స్. నేను ఇలా చెయ్యాలని చెప్తే నువ్వు అలా చేస్తావు. నేనేం చెప్పకపోతే ఏం చేస్తావు? మీ ఇష్టం, యాజ్ యువర్ విష్. ఇప్పుడు నేను 9 AM క్లాస్ అని చెప్పా, మీరు ఎన్నింటికి వస్తారు? 9కి. మరి నేను చెప్పలేదు, ఇప్పుడు చెప్పండి, మీరు ఎన్నింటికి వస్తారు? అందరు 9కి రావాలని రూల్ ఉందా? 9కి వస్తారు, 10కి వస్తారు, 8కి వస్తారు, 7కి వస్తారు, ఒకటి రాడు అసలు. ఎందుకు సార్? మీరు చెప్పలేదు కదా. దెర్ ఈజ్ నో ప్రీ డిఫైన్డ్ స్ట్రక్చర్. సో క్లాస్ అనేది ఎప్పుడు కూడా ప్రీ డిఫైన్డ్ స్ట్రక్చర్ ని క్రియేట్ చేస్తుంది. క్లాస్ ఎప్పుడు కూడా ఏం చేస్తుంది? ప్రీ డిఫైన్డ్ స్ట్రక్చర్. ఆబ్జెక్ట్స్ అనేవి ఏం చేస్తాయి? ఆ ప్రీ డిఫైన్డ్ స్ట్రక్చర్ ని యూజ్ చేసుకుంటాయి. ఓకేనా? ఇప్పుడు ఈ టెంప్లెట్ అనే దాన్ని మనం క్లాస్ అనుకుంటే ఇందులో ఏముంటాయి? ప్రీ డిఫైన్డ్ టెంప్లెట్. ఇది నువ్వు నేమ్ ఇక్కడ, ఈమెయిల్ అడ్రస్ ఇక్కడ ఫిల్ చేయాలి, పాస్వర్డ్ ఇక్కడ ఫిల్ చేయాలి, రీటైప్ పాస్వర్డ్. ఫర్ ఎగ్జాంపుల్ 1 lakh మెంబర్స్ వరాకిల్ అకౌంట్ క్రియేట్. 1 lakh మెంబర్స్ డేటా ఏ ఆర్డర్ లో ఉంటుందండి? ఏ ఆర్డర్ లో ఉంటుంది? సేమ్ ఆర్డర్ లో ఉంటుంది. ఎందుకంటే ఆల్ ఆఫ్ యూ మస్ట్ ఫాలో దిస్ క్లాస్. అందరూ కూడా ఏం చేయాలి? ఈ టెంప్లెట్ నే ఫాలో అవ్వాలి. అంత కాకుండా నా ఇష్టం వచ్చినట్టు నేను రాసుకుంటా సార్ అంటే పాసిబుల్ అవుతుందా? అంటే మనం ఒక అప్లికేషన్ క్రియేట్ చేసేటప్పుడు ఫస్ట్ ఏం క్రియేట్ చేస్తాము? క్లాస్ క్రియేట్ చేస్తాం, టెంప్లెట్ క్రియేట్ చేస్తాం. ఓకేనా? సో ఇప్పుడు ఈ డేటా ఫిల్ చేసే వాళ్ళు ఎవరు? దోస్ ఆర్ ద ఆబ్జెక్ట్స్. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను నా పేరు రాస్తున్నా, నా మెయిల్ ఐడి రాస్తున్నాను అనుకోండి, tronics.tech.gmail.com. అవునా? ఇప్పుడు ఈ డేటా ఎవరైతే ఎంటర్ చేస్తున్నారో ఈ పర్సన్ ఏమంటారు? ఆబ్జెక్ట్ అంటారు. ఆబ్జెక్ట్ అనేది ఏంటండి? రియల్ వర్డ్ ఎంటిటీస్. ఆబ్జెక్ట్స్ అనేది ఎవరు? రియల్ ఎంటిటీస్ కదా. సో ఐఎమ్ ఎంటర్ మై నేమ్ ఈజ్ కృష్ణ. హూ ఈజ్ కృష్ణ?
Who is Krishna? He is an object. How you know? Because he is filling the class. He is ఎప్పుడైతే మనం ఇందులో డేటాని ఫిల్ చేసినో వీఆర్ బిలాంగ్స్ టు దిస్ క్లాస్. ఎప్పుడైతే మనం ఇందులో డేటాని ఫిల్ చేసినో మనం ఏమవుతామండి? ఈ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్స్ అవుతాం. ఎందుకు? వి ఆల్ ఆర్ ఫాలో దిస్ ఆబ్జెక్ట్ ఫీచర్స్. చూడండి, ఎప్పుడైతే మీరు ఈ ఫీచర్స్ ని ఫాలో అవ్వరో మీకు ఏం చూపిస్తుంది? ఎర్రర్ చూపిస్తుంది. ఫాలో కాకపోతే ఏం చూపిస్తుంది? ఎర్రర్ చూపిస్తుంది. అర్థమైందా? సో ఆబ్జెక్ట్స్ ఆర్ ఫిజికల్ థింగ్, క్లాసెస్ ఆర్ virtual things. Classes are class having an basic or common features. Every object must follows the features of the class. Every object we have in three things. One is state, second one is, third one is behavior. Okay, so how you create the class? We know. What is the syntax? This one. How to create an object. మరి క్లాస్ ని క్రియేట్ చేయటం అయితే వచ్చింది, మన ఆబ్జెక్ట్ ని ఎలా క్రియేట్ చేసుకోవాలండి? వాట్ ఇస్ ద సింటాక్స్? వాట్ ఇస్ ద సింటాక్స్? క్లాస్ నేమ్, ఆబ్జెక్ట్ నేమ్ is equals to new class name within parentheses. This is the syntax. Class name, object name, new class name. ఈ క్లాస్ నేమ్ అనేది ప్రీ డిఫైన్డ్ క్లాస్ అయినా అయి ఉండొచ్చు, లేదంటే యూజర్ డిఫైన్డ్. స్కానర్ స్కాన్ ఈక్వల్ టు న్యూ స్కానర్ సిస్టమ్ డాట్ ఇన్. ఇక్కడ స్కానర్ అనేది ఏంటండి? ఏ క్లాస్? ప్రీ డిఫైన్డ్ క్లాస్. ప్రీ డిఫైన్డ్ క్లాస్. ఇప్పుడు నేను ఎడిషన్ అని రాశాను. ఎడిషన్ అనేది ఏ క్లాసు? యూజర్. ప్రీ డిఫైన్డ్ క్లాస్ కైనా ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసుకోవచ్చు, యూజర్ డిఫైన్డ్ క్లాస్ కైనా ఆబ్జెక్ట్. సో క్లాస్ నేమ్ అనేది మనం ఏ క్లాస్ కి అయితే ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేస్తానో ఆ క్లాస్ యొక్క నేమ్ ని మెన్షన్ చేయాలి. ఆబ్జెక్ట్ నేమ్ అనేది యూజర్ డిఫైన్. యూజ్ యువర్ విష్. రూల్స్ తెలుసు కదా, కామన్ రూల్స్. డోంట్ స్టార్ట్ విత్ డిజిట్స్, డోంట్ స్టార్ట్ విత్ స్పెషల్ సింబల్స్, ఇంకా డోంట్ గివ్ ద వైట్ స్పేసెస్, డోంట్ గివ్ ద డూప్లికేట్ నేమ్స్, డోంట్ యూజ్ ఎనీ ప్రీ డిఫైన్డ్. ఆ రూల్స్, కామన్ రూల్స్ అన్ని నేర్చుకోవాలి. ఓకేనా? డోంట్ యూజ్ ఎనీ ప్రీ డిఫైన్డ్ వర్డ్స్, ఇవన్నీ కూడా కామన్ రూల్స్. నెక్స్ట్, వాట్ ఈస్ ఎ న్యూ? న్యూ ఈజ్ ఎన్ కీవర్డ్ వీఆర్ యూజింగ్ టు ఎలికేట్ మెమరీ ఫర్ దిస్ ఆబ్జెక్ట్. ఈ ఆబ్జెక్ట్ అనే దానికి మనం మెమరీని ఎలికేట్ చేయాలి కదా, దానికోసం న్యూ అనే కీవర్డ్ యూజ్ చేస్తాం. అగైన్ క్లాస్. యాక్చువల్లీ ఇది క్లాస్ కాదండి, దీన్ని కన్స్ట్రక్టర్ అంటారు. ఓకేనా? మనకి నెక్స్ట్ ఊప్స్ కాన్సెప్ట్స్ లో కన్స్ట్రక్టర్ అనే టాపిక్ వస్తుంది, అక్కడ ఇంకా క్లియర్ గా చెప్తారు. ఓకేనా? ఇది యాక్చువల్లీ దీన్ని క్లాస్ కింద అక్కడ పెరాన్సిస్ ఉండాలని చెప్పానా లేదని చెప్పాను. మరి ఇక్కడ మనం ఏం రాసినామండి? మరి ఇప్పుడు దీన్ని పెరాన్సిస్ అంటారా? ఏమనాలి? పెరాన్సిస్ ఉంటే మెథడ్ అనాలి. అదే ఇప్పుడు చూడండి, ఇది క్లాస్ నేమ్ అన్నాం. ఓకే, ఐఎమ్ ఆల్సో అగ్రీ బికాస్ దేర్ ఇస్ నో పెరాన్సిస్. బట్ వెన్ యూ కాల్ దిస్ వన్ ఈజ్ ఆల్సో క్లాస్ నేమ్, ఇట్ ఈస్ రాంగ్. When you write, when you go with without parenthesis, now it is called it as a class. But when you enter in same class names in both places, it shows a duplication. అదే క్లాస్ నేమ్ రెండు ప్లేస్ లో చూపిస్తే ఏమవుతుందండి? డూప్లికేట్ చూపిస్తుంది. మరి డూప్లికేట్ చూపించకుండా ఉండాలంటే ఏం చేయాలి సార్ అంటే, దీన్ని కన్స్ట్రక్టర్ అంటారు. ఓకేనా? వాట్ ఈస్ కన్స్ట్రక్టర్ విల్ డిస్కస్ ఇన్ లేటర్ సెషన్స్. అదేనా? సో ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసి ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ ద్వారా ఏం చేయాలండి? ఆబ్జెక్ట్ ద్వారా ఏం చేయాలి? మెథడ్స్ ని కాల్ చేయాలి. ఆబ్జెక్ట్ ద్వారా ఏం చేయాలి? మెథడ్స్ ని కాల్ చేయాలి. ఎలా కాల్ చేస్తాము? ప్రీ డిఫైన్డ్ మెథడ్ ఉంటది కదా, స్కాన్ డాట్ నెక్స్ట్. నెక్స్ట్ ఇక్కడ స్కాన్ అనేది ఏంటి? నెక్స్ట్ ఫ్లోట్ అనేది ఏంటి? ప్రీ డిఫైన్డ్ మెథడ్. ప్రీ డిఫైన్డ్ మెథడ్ అనాలి, మెన్షన్ చేయాలి అక్కడ. ఇప్పుడు మనం స్కానర్ అని రాసింది. వాట్ ఈస్ ఎన్ స్కానర్? వాట్ ఈస్ ఎన్ స్కానర్? ప్రీ డిఫైన్డ్ క్లాస్. ఓకే అండి. ఇప్పుడు మనం ఎడిషన్ అని రాసింది, ఇక్కడ అదే క్లాస్ యూజర్ డిఫైన్డ్ క్లాస్. నేను ఇక్కడ ఓబీజే అని రాసా, అదేంటి? ఆబ్జెక్ట్. ఓకేనా? మనం యూజర్ డిఫైన్డ్ క్లాస్ కైనా ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసుకోవచ్చు, ప్రీ డిఫైన్డ్ క్లాస్ కైనా ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ ని ఎందుకు క్రియేట్ చేయాలి సార్ అంటే, ఆ క్లాస్ లో ఉన్న మెథడ్స్ రన్ అవటం కోసం మనం ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసుకోవాలి. అదేనా? సో దిస్ ఈజ్ అబౌట్ క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్. అర్థమైందా?
సో ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ లో ఫస్ట్ ఉండే రెండు కాన్సెప్ట్స్ ఏంటండి? క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్. ఆల్రెడీ మనం ఇంత ముందు స్టార్టింగ్ టైం ఒకసారి డిస్కస్ చేసినాము. సో మళ్ళీ ఇంట్రడక్షన్ పార్ట్ చెప్పాను. క్లియరా? ఇందులో ఏమైనా డౌట్ ఉందా? ఏం డౌట్ ఉందా? నేను లేదు కదా. సో ఫస్ట్ టాపిక్స్ డిస్కస్ చేద్దాం, దాని తర్వాత వన్ బై వన్. సో ఫస్ట్ వన్ యాజ్ యూజువల్లీ క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్. ద నెక్స్ట్ వన్ ఈజ్ మెథడ్స్. What is the next concept? Methods. Then constructors. Methods tarvata constructors. Then inheritance. Constructor tarvata inheritance. Inheritance tarvata method overloading. Method overloading. మెథడ్ ఓవర్ రైట్. ఈ మెథడ్ ఓవర్లోడింగ్ ఓవర్ రైడింగ్ ని బేస్ చేసుకొని మనకు వచ్చే కాన్సెప్ట్ ఏంటంటే పాలిమార్ఫిజం. పాలిమార్ఫిజం లో స్టాటిక్ పాలిమార్ఫిజం, డైనమిక్ పాలిమార్ఫిజం ఉంటుంది. వాటిని ఎలా అచీవ్ చేస్తుంది సార్ అంటే విత్ ద హెల్ప్ ఆఫ్ ఓవర్లోడింగ్ అండ్ ఓవర్ రైడ్. పాలిమార్ఫిజం తర్వాత నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే డేటా అబ్స్ట్రాక్షన్. ఈ డేటా అబ్స్ట్రాక్షన్ బేస్ చేసుకొని వచ్చే టాపిక్ ఏంటంటే ఇంటర్ఫేస్. డేటా అబ్స్ట్రాక్షన్ మీద వస్తే ఇంటర్ఫేసెస్. నెక్స్ట్ డేటా హైడింగ్. డేటా హైడింగ్ మీద వచ్చే కాన్సెప్ట్ ఏంటి సార్ అంటే ఎన్క్యాప్సులేషన్. డేటా హైడింగ్ మీద ఏమొస్తుంది? ఎన్క్యాప్సులేషన్ వస్తుంది. ఎన్క్యాప్సులేషన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ టాపిక్ ఏమొస్తుంది సార్ అంటే గార్బేజ్ కలెక్షన్ వస్తుంది. దాని తర్వాత నెక్స్ట్ టాపిక్ ఏమొస్తుందంటే ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్. ఓకేనా? ఇవి మనం ఊప్స్ కాన్సెప్ట్స్ లో కవర్ చేసే ఆల్ టాపిక్స్. ఊప్స్ కాన్సెప్ట్స్ లో కవర్ చేసే టాపిక్ క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్, మెథడ్స్, కన్స్ట్రక్టర్, ఇన్హెరిటెన్స్, ఓవర్లోడింగ్ అండ్ ఓవర్ రైడింగ్, పాలిమార్ఫిజం, డేటా అబ్స్ట్రాక్షన్, ఇంటర్ఫేస్, డేటా హైడింగ్, ఎన్క్యాప్సులేషన్, గార్బేజ్ కలెక్షన్, ఎక్సెప్షన్. ఈ రెండింటిని బేస్ చేసుకొని పాలిమార్ఫిజం వస్తుంది, అబ్స్ట్రాక్షన్ బేస్ చేసుకొని ఇంటర్ఫేస్ వస్తుంది, హైడింగ్ ని బేస్ చేసుకొని ఎన్క్యాప్సులేషన్ వస్తుంది. ఇందులో నుంచి మీకు ఇంటర్వ్యూలో ఏదో ఒక 4-5 టాపిక్స్ మీద క్వశ్చన్స్ రావచ్చు. రీసెంట్ గా నిన్న ఈవినింగ్ వెళ్ళేటప్పుడు మన ఓల్డ్ స్టూడెంట్ ఒక అబ్బాయి కలిసింది. అబ్బాయి సెలెనియం విత్ జావాలో ఇంటర్వ్యూస్ ఫేస్ చేస్తున్నారు. సార్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ మీద క్వశ్చన్ అడగని ఇంటర్వ్యూ లేదు సార్ అని. ప్రాబ్లం ఏంటంటే మనోడు నియర్లీ 30 to 35 ఇంటర్వ్యూస్ ఫేస్ చేస్తాడు. 30 to 35 ఇంటర్వ్యూలు ఫేస్ చేసింది ఇప్పటి వరకు. ఆల్ ఎంఎన్సీ, డెలైట్ కూడా ఫేస్ చేసింది, ఇన్ఫోసిస్ ఫేస్ చేసింది, టీసీఎస్ ఫేస్ చేసింది. యాక్చువల్లీ హీ ఈస్ హ్యావింగ్ an real time experience of 3 years in manual testing. మాన్యువల్ టెస్టింగ్ లో 3 years రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ ఉంది. జెన్యూన్ పర్సన్. ఈ మధ్య రెసిషన్ అప్పుడు జాబ్ పోయింది. లాస్ట్ 1 year ఆన్వర్డ్స్ ఈ స్ట్రగ్లింగ్. మన దగ్గరకు వచ్చిండు, నా దగ్గర మాన్యువల్ ఆటోమేషన్ నేర్చుకుంటూ కావాలని నేను మాన్యువల్ చెప్పి అప్పటి నుంచి ఇంటర్వ్యూస్ ఫేస్. ల్యాక్ ఆఫ్ కమ్యూనికేషన్ కావచ్చు. దాని ఎక్కువ ప్రాబ్లం ఎక్కడ ఫేస్ చేస్తుందంటే కమ్యూనికేషన్ ప్రాబ్లం. సబ్జెక్ట్ ఉంది బట్ దాన్ని ఎక్స్పోజ్ చేసే కమ్యూనికేషన్ లేదు, మ్యాచ్ అవ్వట్లే రెండు. నీ దగ్గర లోపల ఏదో సబ్జెక్ట్ ఉంది, దాన్ని ఎక్స్ప్రెస్ చేయలేకపోతుంది. సో కంపెనీస్ ఎప్పుడు కూడా ఏం చేస్తుంది, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఎప్పుడు కూడా కమ్యూనికేషన్ విత్ సబ్జెక్ట్ రెండు. చాలా మంది ఒక సబ్జెక్ట్ ఉన్నా కమ్యూనికేషన్ ఉన్నా పోవాలనుకుంటారు, రెండు ఉంటేనే పోతారు. ఇప్పుడు నేను ఈ క్వశ్చన్ అడిగా, నీకు ఆన్సర్ తెలుసు, నువ్వు చెప్పలేకపోయినప్పుడు అది నీకు తెలిసిన వేస్ట్ కదా, అవునా? మీరు ఇప్పుడు యూనివర్సిటీ ఎగ్జామ్ రాస్తారు, తోడుకి చెప్పాల్సిన అవసరం లేదు. పెన్ను కొట్టుకొని మీ మైండ్ లో ఉన్న దాన్ని అంతా ఏం చేస్తారు, పేపర్ మీద రాస్తారు. బట్ ఇంటర్వ్యూలో అలా కాదు కదా, యూ షుడ్ ఎక్స్ప్రెస్ ఇట్. అందుకే మీకు కాలేజీ లెవెల్లో వైవా అని ఉంటుంది తెలుసా? వైవా ఉంటుంది, ప్రాక్టికల్ ఎగ్జామ్స్ లో వైవా ఉంటుంది. మీరు యాజ్ ఏ స్టూడెంట్స్ మీరేం ఫీల్ అవుతారంటే, వైవా అంటే సార్లు మళ్ళీ రేట్పీయడానికి చేస్తారని అడుగు క్వశ్చన్లు అడుగుతారు కదా, అక్కడ ఏం చేస్తారు మీరు? సైలెంట్ కూర్చుంటారు కదా, ఏం మాట్లాడితే ఏం ఇబ్బంది అవుతుంది అని సైలెంట్ కూర్చుంటారు. సో అక్కడ నుంచే మీరు ఓవరాల్ ప్రాక్టీస్ చేసుకుంటూ రావాలి.
ఆ వైవా ఈజ్ ఈక్వల్స్ టు ఇంటర్వ్యూ. ఆ వైవా ఈజ్ ఈక్వల్స్ టు ఇంటర్వ్యూ. అసలు నాకు తెలిసి అయితే ఫ్యూచర్ లో అసలు కొన్ని ఎగ్జామ్స్ టెస్టులు తీసేసి దానికి ఓరల్ పెట్టాలి. ఓరల్ అంటే 10 క్వశ్చన్లు క్వశ్చన్ పేపర్ ఇచ్చి ఆ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేయాలి వాడు అక్కడే. మీకు కూడా ఇప్పుడు రివ్యూస్ ఉంటాయి, రేపు రివ్యూస్ కూడా ఏముంటాయి, ఓరలే. పోయి మీరు దిస్ ఈజ్ మై ప్రాజెక్ట్, దీస్ ఆర్ ద మాడ్యూల్స్, దీస్ ఆర్ ద టెక్నాలజీ ఐఎమ్ యూజింగ్ అని మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి. The first page is this one. In this, we are using these technologies. We will develop this page like this one. These are the front end. This is back end. This is your database. The nature of the project. The nature of the project. A nature. Every project ko nature untadi. E-commerce ko nature untadi. Banking ko nature untadi. Insurance ko nature untadi. ఆ నేచర్ ఆఫ్ ద ప్రాజెక్ట్ ని మీరు ఎలా చెప్పాలి, ఓవరాల్ గా చెప్పాలి. సో అక్కడ నుంచి మీకు అది ప్రాక్టీస్ రావాలి. లేకపోతే మీరు ఎంత నేర్చుకున్నా ఎంత సంపాదించినా కూడా ఇంటర్వ్యూలో క్రాక్ చేయలేరు. ఇంటర్వ్యూ క్రాక్ చేయకపోవడానికి మోస్ట్ రీజన్ ఏంటంటే కమ్యూనికేషన్, ల్యాక్ ఆఫ్ కమ్యూనికేషన్. కమ్యూనికేషన్ అనగానే ఏం చేస్తారు, మనల్ని ఇమ్మీడియట్ గా రేపే స్పోకెన్ ఇంగ్లీష్ లో జాయిన్ అవుతారు. స్పోకెన్ ఇంగ్లీష్ లో జాయిన్ అయితే కమ్యూనికేషన్ వస్తుందండి. నువ్వు ఏ జాయిన్ అయినా ఎక్కడైనా కూడా నువ్వు ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది. అర్థమైందా? సో అందుకే మీరు ఏం చేయాలంటే సబ్జెక్ట్ తో పాటు కమ్యూనికేషన్ కూడా ఇంక్రీజ్ చేసుకోవాలి. అది ఎప్పుడు ఇంక్రీజ్ అవుతుందంటే మాట్లాడితే అవుతుంది. మాట్లాడకపోతే ఎప్పుడు కాదు. ఓకేనా? సో తెలుగా, ఇంగ్లీషా, హిందీయా, తమిళా కాదు, ఫస్ట్ మాట్లాడటం నేర్చుకోవాలి. దాన్ని లాంగ్వేజ్ లో కన్వర్ట్ చేయడం నేర్చుకోవాలి. ఫస్ట్ స్పోకెన్ నేర్చుకోవాలి. నోరు తెరిచి మాట్లాడటం అనేది నేర్చుకోవాలి. అది తెలుగా, ఇంగ్లీషా, హిందీ సెకండరీ. దాని తర్వాత లాంగ్వేజ్ ని ఇంప్రూవ్ చేసుకోవాలి. ఫస్ట్ తెలుగులో చెప్పడం నేర్చుకుంటే దాన్ని ఇంగ్లీష్ లోకి ఎలా కన్వర్ట్ చేయాలని నేర్చుకోవాలి. అర్థమైందండి? ఇప్పుడు నేను ఇన్ని క్లాసులు చెప్తున్నా అంటే నేను మాట్లాడగలుగుతున్నా అంటే ఎలా? నేను రోజు ప్రాక్టీస్ చేస్తున్నా కాబట్టి మాట్లాడగలను. అవునా? మరి నాకు ప్రాక్టీస్ లేనప్పుడు నేను మాట్లాడగలుగుతానా? మాట్లాడలేను కదా. స్పాంటేనియస్ గా ఆన్సర్ చేసే కెపాసిటీ మీ మైండ్ లో ఇంక్రీజ్ అవ్వాలి. అప్పుడే మీకు తొందరగా జాబ్ వస్తుంది. వచ్చినా కానీ పోకుండా ఉంటుంది. సాఫ్ట్వేర్ లో జాబ్ రావటం ఎంత అయితే ఇబ్బందో దాన్ని పోగొట్టుకోకుండా నిలబెట్టుకోవటం కూడా అంతే క్రైటీరియా. ఓకేనా? నెల అయ్యేసరికి ఓన్లీ శాలరీ ఒక్కటే మిమ్మల్ని హ్యాపీ చేస్తుంది. అది కూడా 1 or 2 days. రిమైనింగ్ 28 days కూడా మీరు హ్యాపీగా ఉండరు. ఎందుకంటే ఏ రోజు తెమత ఉంటుంది కదా, దినగండం అని. ఏ రోజు జాబ్ ఉంటుందో ఏ రోజు పోతుందో తెలియదు. అర్థమైందా? సో అది పోకుండా ఉండాలంటే మీరు ఏం చేయాలి? ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. కీప్ ఆన్ అప్గ్రేడ్ అవుతా ఉండాలి. క్లియరా? అర్థమైందా? సో అబ్బాయి నాకు నైట్ కలిసి ఏం చెప్పిందంటే తను నాకు చూపించింది అనమాట. చెప్పా కదా, దాదాపు 35 ఇంటర్వ్యూస్ అటెండ్ అయింది. 35 అటెండ్ అయ్యండి. లాస్ట్ 6 months ఆన్వర్డ్స్. నా దగ్గర కోర్స్ అయిపోయి కూడా దాదాపు 3 months. నేను నా దగ్గరకు వచ్చే ప్రతి నోటిఫికేషన్ తనకు ఫార్వర్డ్ చేస్తా ఉన్నాను. పలానా దగ్గర ఓపెనింగ్ ఉంది, పలానా అప్లై చేస్తుండు, షార్ట్ లిస్ట్ అవుతుండు, ఇంటర్వ్యూ షెడ్యూల్ అవుతుంది. ఇక్కడ విషయం ఏంటంటే ఇంటర్వ్యూస్ కూడా షెడ్యూల్ అవుతుంది. ఎందుకంటే తన రియల్ టైం జెన్యూన్ ఎక్స్పీరియన్స్ ఉంది, వాంటెడ్ టెక్నాలజీస్ ఉన్నాయి వాళ్ళ దగ్గర, కానీ ఆన్సర్ చేయలేకపోతే. ఓకేనా? నాకు చూపించింది. ఈ ఇంటర్వ్యూలో 10 క్వశ్చన్లు అడిగితే ఇంటర్వ్యూ అయిపోయిన 10 క్వశ్చన్లు నోట్ చేసుకుంటాడు పేపర్ మీద. ఆ 10 క్వశ్చన్లు నెక్స్ట్ ఇంటర్వ్యూలో, ఈ 2 ఇంటర్వ్యూల కామన్ క్వశ్చన్స్ ని షార్ట్ లిస్ట్ చేస్తాడు. మళ్ళీ నెక్స్ట్ ఇంటర్వ్యూ పెట్టేటప్పుడు ఈ కామన్ క్వశ్చన్స్ చదువుకొని పోతాడు. అలా ఒక 35 to 40 క్వశ్చన్స్ ని షార్ట్ లిస్ట్ చేసి పెట్టుకున్నాడంట. మాన్యువల్ లో కావచ్చు, కోర్ జావాలో కావచ్చు, సెలీనియం లో కావచ్చు, ఆటోమేషన్ టెస్ట్. ఓకేనా? సో మీరు కూడా అలా చేయాలి. కొంతమందికి ఒకసారికి జాబ్ వస్తుంది, కొంతమందికి 2 సార్లకు వస్తుంది, ఒకటికి 50 సార్లు వచ్చినా రాదు. సో కీప్ ఆన్ ప్రాక్టీస్. నేను ఒకటే చెప్పాను, అరే బాబు ఇబ్బంది లేదు, నువ్వు 35 కాదు 135 వచ్చినా నీకు జాబ్ వచ్చిన రోజు మంచి జాబ్ వస్తుంది. ఇప్పుడు చెప్పండి, మీరు ఒకసారి ఎస్యూమ్ చేసుకోండి, అన్ని ఇంటర్వ్యూలు పార్టిసిపేట్ చేస్తే అబ్బాయికి నాలెడ్జ్ ఉంటుందా? ఉండదండి. ఎంత నాలెడ్జ్ ఉంటుంది చెప్పండి? ఎంత నాలెడ్జ్ ఉంటుందండి? హెవీ నాలెడ్జ్ ఉంటుంది. ఎంత నాలెడ్జ్ ఉంటుంది? వెరీ హెవీ. మెథడ్స్, ఇన్స్ట్రక్టర్, ఇన్హెరిటెన్స్, ఓవర్లోడింగ్, ఓవర్రైడింగ్, పాలిమార్ఫిజం, డేటా అబ్స్ట్రాక్షన్, ఇంటర్ఫేస్, డేటా హైడింగ్, ఎన్కాప్సులేషన్,
garbage collection and exception handling. Sir, what are the different features of object oriented? Object oriented యొక్క features ఏంటి? ఎందుకు మనం ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ కాన్సెప్ట్స్ ని యూజ్ చేయాలి? ఓకే అండి, గుర్తుపెట్టుకోండి. ద మెయిన్ అండ్ ఇంపార్టెంట్ ఫీచర్ ఫర్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ఈజ్ రీయూజబిలిటీ. ఫస్ట్ వన్ రీయూజబిలిటీ. అంటే మనం ఒకసారి రాస్తాం. యాక్చువల్గా మనం అప్లికేషన్ డెవలప్ చేసేటప్పుడు మాక్సిమం సేమ్ కోడ్ రిపీట్ అవుతా ఉంటది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక బటన్ కోడ్ రాస్తుంది, అక్కడ బటన్ డిఫరెంట్ ఉంటుంది కానీ దాని ఫంక్షనాలిటీ సేమ్ ఉంటుంది. అవునా? ఏదైనా కూడా బటన్ మీద క్లిక్ చేస్తే అది లాగిన్ అవుతుంది, రిజిస్టర్ అయితే సబ్మిట్ అవుతుంది. ఇలానే కదా, సబ్మిట్ బటన్, రిజిస్టర్ బటన్, లాగిన్ బటన్. ఒక టెక్స్ట్ బాక్స్ ఉందంటే దాని యొక్క నేచర్ సేమే ఉంటుంది. అది ఏది, ఇప్పుడు నేమ్ కి టెక్స్ట్ బాక్స్ ఉందండి, అది ఫస్ట్ నేమ్ అయిన టెక్స్ట్ బాక్స్, లాస్ట్ నేమ్ అయిన ఏదైనా టెక్స్ట్ బాక్స్, దాని నేచర్ ఏంటి? మనం డేటాను అందులో ఎంటర్ చేయడానికి పాసిబుల్ అవుతుంది. ఒక డ్రాప్ డౌన్ డెవలప్ చేస్తాం. డ్రాప్ డౌన్ అంటే ఏంటి? మనం ఒక లిస్ట్ ఇస్తాము, ఆ లిస్ట్ లో నుంచి ఒక పర్టికులర్ వన్ అని సెలెక్ట్ చేసుకోవాలి. అది కంట్రీస్ డ్రాప్ డౌన్ అయినా, స్టేట్స్ డ్రాప్ డౌన్ అయినా, లాంగ్వేజెస్ డ్రాప్ డౌన్ అయినా, ఇయర్స్ డ్రాప్ డౌన్ అయినా, ఏదైనా ఒకటే నేచర్. డేట్ ఆఫ్ బర్త్ లో డేట్ డ్రాప్ డౌన్ ఇచ్చినాం, మంత్ ఇచ్చినాం, ఇయర్ ఇచ్చినాం. అవునా? డేట్ లో ఏమి ఇచ్చినాం? 1 to 31 డేట్స్ ఇచ్చినాం, మంత్స్ లో జనవరి టు డిసెంబర్ ఇచ్చినాం, ఇయర్స్ లో పర్టికులర్ ఇయర్స్ ఇచ్చినాం. ఇప్పుడు చెప్పండి, ఆ మూడు ఏంటండి? డ్రాప్ డౌన్. అర్థమైందా? ఆ మూడింటి యొక్క క్లాస్ డ్రాప్ డౌన్. ఆబ్జెక్ట్స్ మాత్రం డిఫరెంట్. ఆబ్జెక్ట్స్ ఏంటి? డేట్, మంత్, ఇయర్. ఇలా మీకు మనకి ప్రోగ్రామింగ్ రాసేటప్పుడు కొన్ని కాన్సెప్ట్స్ అనేవి రిపీటెడ్ గా వస్తా ఉంటాయి. ఓకే అండి, ఆ రిపీటెడ్ గా వచ్చినప్పుడు అదే డ్రాప్ డౌన్ మీకు అప్లికేషన్ లో ఒక 10 times వచ్చిందని, మీరు ఆ డ్రాప్ డౌన్ రావడానికి 10 lines ఆఫ్ కోడ్ రాస్తే దాన్ని 10 times రాయాలనుకున్నప్పుడు 10 times 100 lines ఆఫ్ కోడ్ వస్తుంది మీకు దానికి. ఓకేనా? సో అలా రాసినప్పుడు ఏమవుతుందంటే ఆ కోడ్ అనేది ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది. కోడ్ ఎంత స్టేట్మెంట్స్ ఎన్ని అవుతాయండి? ఎక్కువ వ్యాస్ట్ అవుతుంది. ఓకేనా? వ్యాస్ట్ అవటం వల్ల లైన్స్ ఆఫ్ కోడ్, LOC అంటారండి, లైన్స్ ఆఫ్ కోడ్ ఇంక్రీజ్ అవటం వల్ల డిసడ్వాంటేజెస్ ఉంటాయి. వాట్ ఈస్ ద డిసడ్వాంటేజ్ చెప్పండి? ఫస్ట్ వన్, yes, first one is memory, second one is performance, compilation and performance. సో మనం ఎంతైతే మెమరీని ఆక్యుపై చేసిందో అంత సిస్టమ్ పర్ఫార్మెన్స్ మీద ఎఫెక్ట్ చూపిస్తా ఉంటుంది. సో అవుతుంది కదా. సో మనం ఎఫెక్టివ్ మెమరీని యూజ్ చేయడం అనేది వన్ ఆఫ్ ద ఏమంటారు కళ, అదొక కళ. ఓకేనా? సో ఎఫెక్టివ్ గా మనం మెమరీని యూజ్ చేయడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ ఎఫెక్టివ్ మెమరీని ఎలా యూటిలైజ్ చేస్తాం సార్ అంటే, ఎలా యూటిలైజ్ చేసుకుంటాం సార్ అంటే, ద మేజర్ వన్ ఈజ్ రీయూజబిలిటీ. రీయూజబిలిటీ అంటే ఏంటి? ఒక దగ్గర రాసిన కోడ్ మళ్ళీ మీకు అవసరం అయితే దాన్ని మళ్ళీ రాయకుండా రీయూజ్ చేసుకునే ఆప్షన్ రావాలి. దాన్ని మళ్ళీ రాయకుండా ఏం చేయాలి? రీయూజ్ చేసుకోవాలి. అలా రీయూజ్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే LOC ఇంక్రీజ్ అవుతుంది, దానివల్ల మెమరీ వేస్ట్ అవుతుంది, దానివల్ల పర్ఫార్మెన్స్ స్లో అవుతుంది. ఆ పర్ఫార్మెన్స్ అనేది అప్లికేషన్ యొక్క ఎగ్జిస్టెన్స్ మీద ఎఫెక్ట్ చూపిస్తా ఉంటుంది. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ కన్నా ముందు రీయూజబిలిటీ అనే కాన్సెప్ట్ లేదు. ఓకేనా? సో ఆల్ లైన్స్ ఎన్నిసార్లు వస్తే అన్నిసార్లు రాస్తూనే ఉండాలి. ఎడిషన్ అనే మెథడ్ రాసింది, దాంట్లో 10 lines రాసింది. నీకు ఆ ఎడిషన్ అనే మెథడ్ నెక్స్ట్ వేరే ప్రోగ్రామ్ లో అవసరమైంది, వేరే అప్లికేషన్, you are able to reuse with the help of OOPS concepts. With the help of OOPS concepts. So first feature ఏంటి? ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ రీయూజబుల్. మరి సెకండ్ ఫీచర్ ఏంటండి? సెకండ్ ఫీచర్ ఏంటి? రీడబిలిటీ. రీడబిలిటీ అంటే ఏంటంటే మనం ఇప్పుడు వరకు రాసిన వితౌట్ ఊప్స్ కాన్సెప్ట్స్ ప్రోగ్రామ్స్ అన్ని మెయిన్ మెథడ్ లో సీక్వెన్షియల్ మేనర్ లో రాసుకుంటూ వచ్చింది. అవునా? కానీ ఇప్పుడు నుంచి రాసే వాటిని బ్లాక్స్ వైజ్ రాస్తాం. బ్లాక్ అంటే ఒక మెథడ్ ఓపెన్ క్లోజ్, అది ఒక పార్ట్. నెక్స్ట్ మెథడ్, నెక్స్ట్ మెథడ్, నెక్స్ట్, ఇలా మీరు 10 మెథడ్స్ రాస్తే 10 మెథడ్స్ ని సపరేట్ గా ఓపెన్ చేస్తాము, క్లోజ్ చేస్తాం. అలా ఓపెన్ క్లోజ్ చేయటం వల్ల ఏమవుతుందంటే రీడబిలిటీ అనేది ఈజీ అవుతుంది. ఏ మెథడ్ దేనికి, ఏ మెథడ్ దేనికి అనేది ఈజీ ఉంటుంది.
అలా బ్లాక్స్ వైజ్ రాయటం వల్ల వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే టెస్టింగ్ వాళ్ళకి ఐడియా ఉంటుంది. రెగ్రెషన్ డిఫెక్ట్స్ అంటారు. తెలుసా? డిఫెక్ట్స్ వేరు, రెగ్రెషన్ డిఫెక్ట్స్ వేరు. డిఫెక్ట్ అంటే ఏంటి? ఫస్ట్ మనం ఒక ఫంక్షనాలిటీ రాసినప్పుడు ఆ ఫంక్షనాలిటీ కరెక్ట్ వర్క్ చేయకపోతే డిఫెక్ట్ అంటారు. అవునా? రెగ్రెషన్ డిఫెక్ట్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టెస్టింగ్ మీకు ఒక డిఫెక్ట్ వచ్చింది, రిపోర్ట్ చేసింది. మీరు ఆ డిఫెక్ట్ ని ఫిక్స్ చేస్తున్నప్పుడు మీకు తెలియకుండా వేరే డిఫెక్ట్స్ అనేవి క్రియేట్ అవుతా ఉంటాయి. వాటిని రెగ్రెషన్ డిఫెక్ట్స్ అంటారు. అర్థమైనా? ప్రోగ్రామింగ్ ఎప్పుడు కూడా ఒక ఎర్రర్, ఒక ఎఫెక్ట్ అనేది ఓపెన్ కు క్లోజ్ మధ్య తిరుగుతూ ఉంటది. మీరు మెయిన్ మెథడ్ దగ్గర ఓపెన్ చేసి ఎండ్ ఆఫ్ ద బాడీలో క్లోజ్ చేశారు అనుకోండి, ఏ చిన్న మిస్టేక్ వచ్చినా ఎంటైర్ కోడ్ మొత్తానికి ప్రాబ్లం చూపిస్తుంది. అర్థమవుతుందా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు కోడ్ ఇక్కడ రాశారండి, ఇక్కడ రాశారు 100 లైన్స్ రాశారు. మీరు ఇందులో ఎక్కడ సెమీకోల్ని మిస్ చేసినా ఈ ఆల్ లైన్స్ కి ఎఫెక్ట్ చూపిస్తుంది. మనం మెథడ్స్ లో ఎలా రాస్తాము? మెథడ్ 1, మెథడ్ 2, మెథడ్ 3 ఇలా రాస్తాం. ఒకవేళ మీరు ఇందులో మిస్టేక్ చేస్తే అది ఈ మెథడ్ కి మాత్రమే ఎఫెక్ట్ చూపిస్తుంది. ఓకేనా? రెగ్రెషన్ డిఫెక్ట్స్ అంటారు. రెగ్రెషన్ అంటే ఏంటంటే, మీరు ఇక్కడ డిఫెక్ట్ ని ఫిక్స్ చేస్తున్నప్పుడు మీకు తెలియకుండా అది వేరే దగ్గర ఎఫెక్ట్ చూపించి వేరే డిఫెక్ట్స్ ని క్రియేట్ చేస్తుంది. అవి ఫస్ట్ ఉండవు, ఇప్పుడు ఈ ఫిక్స్ చేయటం వల్ల వస్తుంది. అర్థమైందా? మనం హెడ్ లైట్ పని చేయట్లేదని మెకానిక్ దగ్గరికి పోతే వాడు హెడ్ లైట్ రిపేర్ చేసిండు, హెడ్ లైట్ రన్ అవుతుంది, కానీ సిగ్నల్ లైట్స్ పోయింది. ఎందుకు పోయినాయి? వాడు కావాలని సిగ్నల్ లైట్స్ తీసేస్తారా? మీకు తీసేస్తారండి? తీసేయడు. అయినా ఎందుకు పోయినాయి? ఎందుకంటే ఈ సిగ్నల్ లైట్స్, హెడ్ లైట్స్ అన్ని కూడా ఒకటే పార్ట్ లో ఉన్నాయి. వాడు దీన్ని ఫిక్స్ చేసే పార్ట్ లో దీనికి ఎఫెక్ట్ చూపించింది. ఆ చూపించిన విషయం కూడా వాడికి తెలియదు మెకానిక్. ఆ వేరే పార్ట్స్ ఎఫెక్ట్ చూపిస్తున్నాయా లేదని చెక్ చేసుకుంటే రెగ్రెషన్. ఆ రెగ్రెషన్ డిఫెక్ట్స్ రాకుండా ఉండటం కోసం మనకి హూప్స్ కాన్సెప్ట్స్ అనేవి, ఈ బ్లాక్స్ అనేవి యూజ్ అవుతాయి. ఎందుకంటే ఆ బ్లాక్స్ అనేవి పర్టికులర్ స్ట్రక్చర్ కి మాత్రమే ఎఫెక్ట్ చూపిస్తుంది. మీరు ఇందులో మాడిఫికేషన్ చేస్తే అసలు రిమైనింగ్ బ్లాక్స్ కి ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు. అదే మీరు సీక్వెన్స్ లో చేస్తే ఎక్కడ చేసినా ఎవరికి ఉంటుంది ఎఫెక్ట్? ఎంటైర్ ఓపెన్ అండ్ క్లోజ్ మొత్తంలో ఉంటుంది. అర్థమైందా? సో ఇలా బ్లాక్ ఆఫ్ కోడ్ రాయటం వల్ల రీయూజబిలిటీ అనేది, రీయూజబిలిటీ కూడా ఈజీ. ఏ పార్ట్ అని ఇక్కడ మరి అన్ని పార్ట్స్ ని రీయూజ్ చేసుకోలేం కదండి. ఇప్పుడు మీకు ఇందులో ఒక 20 to 30 లైన్స్ ఆఫ్ కోడ్ అవసరం ఉంది, బట్ మొత్తం మీకు సీక్వెన్స్ లో ఉంది. మీరు రీయూజ్ చేయాలంటే మళ్ళీ ఏం చేయాలి? 100 లైన్స్ రీయూజ్ చేయాలి. మరి 10 లైన్స్ కి 100 లైన్స్ రీయూజ్ చేయడం మళ్ళీ కొత్త ప్రాబ్లం కదా. అదే ఇక్కడ ఈ 10 లైన్స్ ని సపరేట్ బ్లాక్ లో రాస్తాం, ఈ 100 లైన్స్ ని 10 బ్లాక్స్ రాస్తాం, 10 మెథడ్స్ లో రాస్తాం. నీకు ఈ మెథడ్ కావాలంటే ఓన్లీ ఈ 10 లైన్స్ మాత్రమే రీయూజ్ చేసుకో. ఇక్కడ 10 లైన్స్ ఉంటుంది, దీన్ని రీయూజ్ చేసేటప్పుడు ఇక్కడ 3 లైన్స్ లో రీయూజ్ చేసుకోవచ్చు. అంటే 7 లైన్స్ ఆఫ్ కోడ్ అనేది మనకి డిక్రీజ్ అవుతుంది. ఇలా డిక్రీజ్ చేసుకుంటూ పోవటం వల్ల అప్లికేషన్ యొక్క పర్ఫార్మెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ లో అడ్వాంటేజ్ ఏంటి? పర్ఫార్మెన్స్, రీయూజబిలిటీ, రీడబిలిటీ, మెమరీని ఎఫెక్టివ్ యూజ్ చేసుకోవచ్చు, ఎఫెక్టివ్ యూటిలైజ్ చేసుకోవచ్చు. దానివల్ల అప్లికేషన్ యొక్క పర్ఫార్మెన్స్ అనేది ఫాస్ట్ ఉంటుంది. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనం అందరం వర్క్ చేసే దేనికోసం అండి? అప్లికేషన్ ఫాస్ట్ గా రన్ అవటం కోసమే కదా. ఇప్పుడు అప్లికేషన్ రన్ అవటం వేరు, ఫాస్ట్ గా రన్ అవటం వేరు. ఇప్పుడు నేను ఒక ఎగ్జామ్ కండక్ట్ చేశానండి, ఇందులో 100 MCQs ఉన్నాయి. 100 MCQs ఉన్నాయి. నేను అందరూ కరెక్ట్ ఆన్సర్లు పెట్టాలని చెప్పిన. దెర్ ఇస్ నో టైం లిమిట్. టైం ఇవ్వలేదు. 100 క్వశ్చన్స్ కి ఆన్సర్ చేయవాలి. మనోడు 1 hour లో చేసిండు, మనోడు 5 hours లో చేసిండు, మనోడు 24 hours లో చేసిండు. ఈ 24 hours లో చేసినాడు 100కి 100 పెట్టిండు, 5 hours లో చేసినట్టు 80 పెట్టిండు, 1 hour లో చేసినట్టు 50 ఆన్సర్ చేసిండు. మరి ఇప్పుడు ఎవరు? యాజ్ పర్ మా రూల్ ప్రకారం మరి వీడే ఫస్ట్ అన్నట్టు కదా, అవునా కదా? సో అంటే ఇక్కడ మనం కరెక్ట్ క్రైటీరియా, కరెక్ట్ ఆన్సర్స్ చేయటం ఒకటే తీసుకోవద్దు. ఏం తీసుకోవాలి? విత్ ఇన్ టైంలో చేయటం తీసుకోవాలి. అదేనా? సో ఈ 100 క్వశ్చన్స్ నేను 2 hours టైం ఇస్తాను. 100 క్వశ్చన్స్ ఏం చేస్తండి? 2 hours. నువ్వు అన్ని కరెక్ట్ చేస్తావు, బట్ యూ నీడ్ 24 hours. బట్ వీళ్ళు ఏం చేస్తారు? కొన్నైనా కరెక్ట్ చేస్తారు, ఇన్ టైంలో చేస్తారు.
అర్థమైందా? నీ అప్లికేషన్ రన్ అవటం కాదు, ఫాస్ట్ గా రన్ అవటం, క్విక్ గా రన్ అవటం అనేది ఇంపార్టెంట్. నేను సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేస్తే ఎప్పుడొకప్పుడు నేను సబ్మిట్ అవుతా అంటే ఓకేనా? మనకు ఫంక్షనాలిటీ పనిచేయటం ఒకటే కాదండి, ఆ ఫంక్షనాలిటీ అనేది ఎలా వర్క్ చేయాలి, ఫాస్ట్ అండ్ ఎక్యురేట్ గా వర్క్ చేయాలి. అప్పుడే మనకి కస్టమర్ అనేవాడు అప్లికేషన్ ని యూజ్ చేసుకో. ఒక లేకపోతే ఏమవుతాడు, యూజ్ చేయటం వల్ల అప్లికేషన్ అనేది వర్కింగ్ లో ఉంది. క్లియరా? అర్థమైనా? సో ఇవన్నీ ఊప్స్ కాన్సెప్ట్స్ అండి. ఇన్ ద టుమారో సెషన్ we will start again. First one is methods. What is an method? How to declare? What is the signature of the method? What are the different types of methods? Static methods, non-static methods, predefined methods, user defined methods. ఈ మెథడ్స్ అన్ని ఎలా రాయాలి, ఎలా రీయూజ్ చేసుకోవాలి, ఏమేమి యాక్సెస్ స్పెసిఫైర్స్ ఉంటాయి, రిటర్న్ టైప్స్ ఏముంటాయి, పారామీటర్స్ ఏముంటాయి, వాటిని ఎలా రీయూజ్ చేసుకోవాలి అనేది మొత్తం మెథడ్స్ కాన్సెప్ట్స్ లో వస్తుంది. ఓకేనా?